ఇక్కడ మనకి గత 9 నెలల నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఇన్ఛార్జ్ గారు కాకముందు ఎటువంటి పరిస్థితి అనేది ఇన్ఛార్జ్ అయిపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి వీధికి పోయినా ప్రతి ఇంటికి పోయినా మనం డోర్ టు డోర్ ప్రచారం చేస్తాం. డోర్ టు డోర్ డైలీ తిరుగుతూనే ఉన్నాం. డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే మన డోర్ని తీసిన తర్వాత కాంప్లైంట్ ఇస్తూ ఉంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఇదే డైలాగ్ ప్రతి ఇంట్లో వస్తుంది. ప్రతి ఇంట్లో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మనం వేసేదే దానికే వేస్తాం అని ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈ మాట వస్తుంది మాకు. మనం ఇంతకు ముందు కూడా ప్రచారం చేసాం. మనం గత 14 సంవత్సరాల నుంచి మనం ఈ పార్టీలోనే ఉన్నాం. దీని గురించే మాట్లాడుతున్నాం, దీని గురించే తిరుగుతానే ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యే ఒకటికి, ప్రతి కౌన్సిలర్కి, ప్రతి డోర్ టు డోర్ తిరుగుతానే ఉన్నాం. కానీ ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు దాకా మనకి మేము కళ్ళతో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఒక్క నెల పింఛన్ ఇవ్వలేదు. వాలంటరీ తరఫు చేసిన ఒక్క నెల పింఛన్ ఇవ్వకపోతే ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూ పోయి క్యూలో నిలబడి మామూలుగా అయితే తిట్ల, నా కళ్ళతో నేను చూశాను. మామూలుగా అయితే తిట్ల, ఎండకి మామూలుగా ఎండ లేదు. మా దేవుడు అప్పటికి మా సచివాలయంలో చెట్లు గిట్లు కూర్చొని దాని కింద కూర్చొని అన్నీ మాట్లాడుతూ ఉంటా ఉన్నారు. అది కాక ఆ ఒక్క ఇదికి పింఛన్ తెచ్చుకోవడానికి కొన్ని కోట్ల మంది ఆ పింఛన్ వస్తేనే నా జీవితం గడుస్తుంది, లేకపోతే నా జీవితం గడవదు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పింఛన్ కోసం కాసుకొని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, కాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు పోయి ఆడు నుంచి తెచ్చుకోవాలంటే ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం అని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు మనకు వాలంటీర్ ఉండదు. 6వ గంట అయ్యంగానే ఇంటికి తీసుకొని వచ్చి తలుపు తట్టి ఫస్ట్ పింఛన్ ఇస్తాం. ఇప్పుడు ఈ వాలంటీర్ల వల్ల ఆపడం వల్ల మనకెట్టుందో కానీ వాలంటీరియే నేను రాజీనామా చేసి నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వాలంటీరే రాజీనామా చేస్తున్నాను. నాకు జాబ్ వద్దు, నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాను అని వాలంటీర్లే సిద్ధమయ్యి దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ 9 నెలలు జరిగాయి పనులు. 4 సంవత్సరాల నుంచి మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పేర్లు చెప్పుకుంటే చాలా ఉంటాయి, పేర్లు అవసరం లేదు. 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు దాకా ఈ 9 నెలల్లో చేసిన పనులన్నీ ఒక్క పని అయితే చేసి ఉంటే ఇక్కడ ఈ పార్టీకి నెల్లూరు రూరల్ అనేది ఒక స్మార్ట్ సిటీగా మారిపోయి ఉండేది. స్మార్ట్ సిటీగా రూరల్ అనేది ఒక స్మార్ట్ సిటీగా మారిపోయి ఉండేది. ఈ 9 నెలల్లోనే ఈ మాత్రం చేసి చూపించారంటే మాకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మనం పోటీ పడి దేవుడి దయ వల్ల అందరం గెలిపించుకుంటే కంపల్సరీగా రూరల్ అనేది ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాడని అందరికీ మాటిస్తున్నారు. అందుకని మేమందరం కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఈ తూచా మాటలు మాట్లాడే ఎవరైనా కానీ వాళ్ళని జాగ్రత్తగా చేసుకొని 10 మంది కలిసి వచ్చినా సరే మేము సింగిల్గానే వస్తాం, సింగిల్గానే పోటీ చేస్తాం. మనకై ఇది ఒక్కసారి కొత్త ఏం కాదు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనం సింగిల్గానే పోటీ చేస్తున్నాం, సింగిల్గానే వస్తున్నాం, సింగిల్గానే గెలుస్తున్నాం, సింగిల్గానే ఉంటాం. ఈ కొత్త ఏం కాదు మాకు. ఇప్పుడు ఇది అలవాటు అయిపోయింది మాకు. ఎంతమంది అయినా కానివ్వండి, మనకు అలవాటు అయిపోయింది. మేము సింగిల్గానే ఉంటాం, సింగిల్గానే పోటీ చేస్తాం, సింగిల్గానే గెలిచి మీకు చూపించి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని ప్రార్థిస్తూ
చంద్రబాబు నాయుడు వస్తే 4,000 పింఛన్ ఇస్తానని చెప్తున్నారు. ఇంట్లో ఇంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి అమ్మఒడి ఇస్తానని చెప్తున్నారు. అదేవిధంగా బస్సు ఫ్రీ అంటున్నారు. ఒక చిన్న మాట, చంద్రబాబు నాయుడు వస్తే 4,000 పింఛన్ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు. ఇంతకు ముందు 14 ఎలక్షన్లో ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఆయనే సీఎం. అప్పుడు ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అన్నాడు. చదువుకున్న వాళ్ళకి 3,000 వేస్తానన్నాడు. ఇవన్నీ జరిగాయా? నాకైతే తెలిసి జరగలేదు. మీడియా వాళ్ళు మీకే తెలియాలా జరిగాయో లేదో. నాకైతే ఒక్కటి కూడా జరగలేదని నాకు తెలుసు. ఇప్పుడు వచ్చేసి కేజీ బంగారం ఇస్తానంటాడు. కేజీ కాదు 10 కేజీలు బంగారం ఇచ్చినా ఓటు వేసేవాళ్ళు ఎవరు లేరు.